నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. జలగల కంటే దారుణం, రాక్షసుల కంటే భయంకరం. 32,000 ప్రాణాలు, 35 లక్షల మందికి పైగా బాధితులు. ప్రజల రక్తం పీల్చిన మద్యం మాఫియా గుట్టు మొత్తం రట్టవుతోంది. జగన్ వైకాపా గ్యాంగ్ 2019లో అధికారంలోకి రావడంతోనే మొదలుపెట్టిన ఏపీ మద్యం స్కామ్ మూలాలు ఇంకా ఎక్కడెక్కడికి పోయాయి. ఏ ప్యాలెస్ల పునాదులు పెకళించనున్నాయి. వస్తూనే ఉన్న ప్రముఖ బ్రాండ్లు తరిమేశారు. పిచ్చి బ్రాండ్లతో, నాసిరకం పచ్చి సరుకుతో జనం గొంతుల్లో విషం పోశారు. ఫోన్పే, పేటీఎం వంటివి జాంతానే. 1,00,000 కోట్లకు పైగా మందు నగదు రూపంలోనే అమ్మేశారు. సిట్ సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారమే 3,500 కోట్ల అక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఈడీ కూడా నేరుగా రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఎన్సీఆర్లో ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఇక జే గ్యాంగ్ ఆట కట్టినట్లేనా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్నవారు నర్రా శ్రీనివాస్ గారు, ప్రముఖ న్యాయవాది, గుంటూరు నుంచి. అట్లాగే పోతుల బాలకోటే గారు, ఏపీ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, విజయవాడ నుంచి. రాజేష్ అప్పసాని గారు, రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. ముందుగా నర్రా గారు, సార్, రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్పై ఇప్పటికే 3,500 కోట్ల అక్రమాలు ప్రాథమిక ఆధారాలు చూపింది సిట్. అయితే ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో ఏం జరగనుంది సార్? ఇప్పుడు మద్యం కేసు ఒక కొత్త మలుపు తీసుకుంది. దీనికి కారణం ఏంటంటే, ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ కింద ఈడీ ఇప్పుడు రంగప్రవేశం చేసింది. గతంలో మనం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా సిట్, ఈ విచారణ చేపట్టింది. ఈ విచారణలో ముందుకు వెళ్లే కొద్దీ ఇప్పటికీ 3 దఫాలుగా ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరిగింది. మొదటి ఛార్జ్షీట్ నుంచి తర్వాత కొన్ని కొత్త అంశాలు బయటపడటంతో ఛార్జ్షీట్ నెంబర్ 2, ఛార్జ్షీట్ నెంబర్ 3 ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అవుట్కమ్ని కోర్టు ముందు ఉంచారు. అయితే ఈ 3 ఛార్జ్షీట్లను కనుక పరిశీలించినట్లయితే, ఈ వసూలు చేసినటువంటి డబ్బును ముఖ్యంగా కొన్ని కంపెనీల నుంచి, ఏవైతే సరఫరాదారు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల నుంచి వసూలు చేసినటువంటి డబ్బుని వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేశారనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశం. వాటిలో కొంత డబ్బుని బంగారం రూపంలో నిల్వ చేశారని చెప్పేసి, మరికొంత డబ్బుని రాజకీయంగా అప్పుడు ఎలక్షన్ల కోసం వాడారని చెప్పేసి, అదేవిధంగా మరికొంత డబ్బుని షెల్ కంపెనీల్లో బెనామీ పేర్లతోటి కొత్త కంపెనీలని క్రియేట్ చేసి 3 దేశాలు, ముఖ్యంగా జాంబియా, టాంజానియా ఇలాంటి దేశాల్లో అక్కడ ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి సిట్ తేల్చింది. ఈ తేల్చిన తర్వాత గతం నుంచి మొదటి ఈ ఎఫ్ఐఆర్ దాఖలైన దగ్గర నుంచి, ఈ కేసులో కేశిరెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అనేకమైనటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది, ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ మనీ మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, ఆ కంపెనీలు, సరఫరాదారు కంపెనీలు ఏవైతే ఏపీబీసీఎల్కి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్నారో, సరఫరా కంపెనీలతో ముందస్తుగానే ఒక ఒప్పందం చేసుకొని దానికి ఇంత రూపంలో, ఈ బ్రాండ్స్కి ఇంత రూపంలో, లేదా ఇంత రేటు ఉన్నటువంటి వాటికి ఇంత రూపంలో కమిషన్లు అప్పచెప్పాలి, అలా అయితేనే మీకు సరఫరా చేయడానికి కావాల్సినటువంటి ఇండెంట్ని మీకు ఇస్తామని చెప్పేసి ముందస్తుగా ఒప్పుదల చేసుకున్నారు. ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకొని రకరకాలుగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొంత వాటిని బంగారం రూపంలో నిల్వ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా వెలుగు చూసినటువంటి అంశం ఏంటంటే, ఈ డబ్బుల్ని కొన్ని ఫారిన్ కంట్రీస్కి షెల్ కంపెనీల రూపంలో పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగించుకొని, అట్లాగనే కొంత ఇక్కడ ఒక 4-5 జిల్లాల్లో భూములను కొనుగోలు చేసి, 100 ఎకరాల భూములను కొనుగోలు చేసి ముందస్తుగా ఈ భూమిలో పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి వాటిని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి, బదలాయించేసేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి షెల్ కంపెనీలో పెట్టారని చెప్పేసి ఇప్పుడు తేల్చారు. కాబట్టి ఇప్పుడు ఈడీ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. 5 రాష్ట్రాల్లో మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు. అంటే ఒక్క దేశంలోనే కాకుండా ఎక్స్ట్రా కంట్రీస్, అంటే ఆఫ్ షోర్ అంటారు మనం చట్ట పరిభాషలో చెప్పాలంటే, అంటే మన దేశంలోనే కాకుండా పొరుగు దేశాల్లో కూడా వీటిని చేయాలి, ఈ ఇన్వెస్ట్ చేసినటువంటి వాటిని వెలికి తీయాలి అంటే అది రాష్ట్ర పోలీసు బృందం పని అయ్యేటువంటి అంశం కాదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, కార్పొరేట్ అఫైర్స్ ఇలాంటి అన్ని సంస్థల్ని కోఆర్డినేట్ చేసుకొని, హోమ్ అఫైర్స్ కోఆర్డినేట్ చేసుకొని ఈడీ పరిశోధించాల్సినటువంటి అంశం ఇది. అందుకనే ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు లభ్యమైనటువంటి దాన్ని బట్టి ఈడీ
ఈ కేసులో రంగప్రవేశం చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని ఇప్పుడు సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఉన్న అంశాలకే పరిమితం కాకుండా ఆఫ్షోర్లో ట్రాన్సాక్షన్ జరిగినటువంటి అంశాలు, షెల్ కంపెనీల అంశాలను కూడా బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఓకే అండి. బాలకోటే గారు, అసలు 2019 నుంచి 24 మధ్య మద్యం అమ్మకాల విషయంలో ఏం జరిగిందండి? ఎందుకంటే దేశంలోనే అతిపెద్దదిగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపన సృష్టించడానికి కారణం ఏంటండి? గౌతమ్ గారు నమస్తే. రాజేష్ గారికి, శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు. పాలకుడు అంటే ప్రజలకు రక్షకుడు అని అర్థం. పాలకుడు అంటే దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ పరిరక్షణని ప్రజలకు అందించేవాడు అని చెప్పేసి అర్థం. 2019 టు 24 ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏం జరిగింది అని మీరు అడుగుతున్న మాటకి ఆనాటి ప్రభుత్వం అసలు పాలకుడుగా భావించుకోలేదు. అంటే వాళ్ళు ఏంటంటే మేమే అధికారంలో ఉంటాం ఒక 30 ఏళ్ల పాటు, ఇంకెవరు అధికారంలోకి రారు, మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక దుర్మార్గమైన వైఖరితో వ్యవహరించారు. ఎంత దారుణం అంటే దశల వారీ మద్య నిషేధం చేస్తామని చెప్పి అప్పటి వరకు ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఉన్న మద్యం విధానాన్ని ప్రభుత్వమే తీసుకొని అమ్మకాలు చేసి వాళ్ళకి ఇష్టానుసారంగా కొత్త కొత్త వ్యక్తుల్ని జే బ్రాండ్స్ మద్యాన్ని ఇచ్చి మీరు ఇందాక చెప్పినట్టుగా ఫోన్పే, గూగుల్ పే లాంటి పారదర్శకమైన ప్రజారంజకమైన విధానాలు లేకుండా అందిన కాడికి దోచుకున్నారు. నిజానికి ఏంటంటే ఈ మద్యం కేసు దేశం నివ్వెరపడిపోయే కేసు. కాకపోతే దీన్ని ప్రజలు కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు కానీ ఏదో సాదాసీదా కేసుగా భావిస్తున్నారు. మీరు ఇంకొక మాట చెప్పారు, దాదాపు 32,000 మంది మరణాలు, 35 లక్షల మంది యొక్క బాధితులు. అంటే ప్రజలకి జే బ్రాండ్ విషాన్ని గొంతులు నింపేశారు, పుస్తెలు దించారు, తాలిబట్టు తాళ్ళు దిగిపోయినాయి, జీవితాలు ఛిద్రమైనవి. ఇలాంటి కేసుని ఇప్పుడు లెక్క మామూలు ప్రాథమిక దర్యాప్తులో సిట్టు చెప్పిందే 3,500 కోట్లు. మరి ఇప్పుడు ఈడీ రంగప్రవేశంతో దీని లోతు ఎంతవరకు పోతుందో తెలియదు. ఏదేమైనా ఇటువంటి యొక్క కేసు సిట్కి కానీ ఈడీకి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఛాలెంజ్, వాళ్ళకే ఒక పెద్ద పరీక్ష. నిజానికి ఇప్పుడు దీన్ని తేల్చి ప్రజల ముందు పెట్టాలి. మళ్ళీ పరిపాలకుడు అనేవాడు ఇటువంటి విధానాలు చేసి ప్రజల సొమ్మును కానీ ప్రజల మాన ప్రాణాలను కానీ ఇలాంటి విధానాల చేత దుర్మార్గంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే సార్ మీకు మాట చెప్తాను గౌతమ్ గారు, ఆ రోజున పరిపాలకుడు 3 అంటే 3 రాజధానులు, 6 అంటే 6 రాజధానులు, ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. అంటే ఇటువంటి విధానాలు వాళ్ళంతా కూడా అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా డూడు బసవన్నలాగా వ్యవహరించారు తప్ప ఇది అధినాయకుడు ఇది తప్పు, ఇదొక విధానమే కరెక్ట్ కాదు, దీని మూలాన ఇబ్బందులు వస్తాయి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేవాడు కూడా లేడు. అంటే ఇటువంటి యొక్క విధానాలను పాటించడం మూలాన ఇది శాఖోపశాఖలుగా ఈ మధ్య విస్తరించింది. నిజానికి 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, ఆఖరికి బంగారపు బిస్కెట్లు, సినిమాలు తీశారంట. ఇంకో మాట కూడా చెప్తా గౌతమ్ గారు, అసలు ఈ డబ్బంతా కూడా ఎన్నికల కోసమే కుదవబెట్టారు. అంటే డబ్బు ఉంటే మనం ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పేసి కుప్పలుగా పెట్టెల్లోనూ ఇతర దేశాలను కుప్పేసి పెట్టారు. మొన్న దొరికిన 11 పెట్టెల్లో ఉన్న 11 కోట్ల రూపాయల యొక్క విధానం కూడా అదే. నామధేయాలు తెలియని వాళ్ళని తెచ్చి వాళ్ళకేదో పేర్లు పెట్టి డిస్టరీ కంపెనీలు పెట్టి ఈ విధమైనది చేశారు. తప్పనిసరిగా ఇలాంటి నేరాలను అదుపు చేయాల్సిన పద్ధతి రాజ్యాంగంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సీడీ దూకుడు పెంచి దీనికి సంబంధించిన ఒక పరిష్కారాన్ని అయితే వెతకాలి. ఓకే రైట్. రాజేష్ గారు, ఈ మద్యం కుంభకోణంలో సిట్ ఇప్పటి వరకు 12 మందికి వరకు అరెస్టులు చేస్తే అందరూ వైకాపా వాళ్ళు, జగన్కు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో అత్యంత సన్నిహితులు. అసలు ఇదేం సూచిస్తోందండి? ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, ఈ అరెస్టులు కాబడ్డ వ్యక్తులు, వాళ్ళ ప్రమేయం, ఇవన్నీ ఒక్కొక్కటిగా సిట్టు విచారణలో వెలుగులోకి వస్తున్న తర్వాత మనకు అర్థమవుతున్నది ఒకటే,
5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యాంగబద్ధ పరిపాలన జరగలేదు అనేది వాస్తవం. ఎందుకంటే కొత్తగా ఒక మద్యం పాలసీ రూపకల్పన జరగాలి అని అంటే సహజంగా సచివాలయంలో ఆ కన్సర్న్డ్ ఎక్సైజ్ మినిస్టరు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య మొదటగా ప్రాథమిక చర్చలు బిగిన్ కావాలి. ఆ తర్వాత ఒక రూపానికి సంతరించుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్లో చర్చ జరగాలి. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో బిల్లు రూపంలో శాసనసభ్యుల మధ్యలో చర్చ జరిగి చట్టం జరిగి అప్పుడు కొత్త మద్యం పాలసీ రూపకల్పన జరగాలి. కానీ ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన వ్యక్తులు ఒకరు లోక్సభ సభ్యుడు, ఇంకొక వ్యక్తి విచారణ ఎదుర్కొంటున్న ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు, ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజరు, అలాగే ఒక డిస్టిలరీ సంస్థ యజమాని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మాజీ శాసనసభ్యుడు. ఇటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనలో భాగస్వాములు అయ్యారు అని చెప్పని 1కి 2 సార్లు 3 సార్లు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆదాయం సమకూర్చే మద్యం పాలసీ రూపకల్పనలో భాగస్వాములు అయ్యాము అని చెప్పని సాక్షాత్తు అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న రాజకేశ్ రెడ్డి వాగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటే ఈ చర్చలు జరిగాయి, ఈ పాలసీ రూపకల్పన జరిగిందనేది నిర్ధారణ అవుతా ఉంది. అలాగే ఆనాటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి గారిని విచారించిన సందర్భంలో కూడా ఆయన కూడా నా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే నేను నడుచుకున్నాను అని చెప్పని సిట్కి వాంగ్మూలం ఇచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. ఎక్సైజ్ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి పైనుంచి వచ్చిన ఆదేశం అంటే ఇంకా ఆయనకంటే పైనుండేది సాక్షాత్ ముఖ్యమంత్రే. కాబట్టి ఇవాళ ఈ అరెస్ట్ అయిన వ్యక్తుల ప్రమేయం, ఈ ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు పంపిణీలో భాగస్వాములు అయ్యారు, నగదు వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చేర్చడంలో భాగస్వాములు అయ్యారు, వందలాది కోట్ల రూపాయల బంగారం కొనుగోలులో భాగస్వాములు అయ్యారు, విదేశాలకు తరలించడంలో భాగస్వాములు అయ్యారు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో భాగస్వాములు అయ్యారు. ఇవన్నీ నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో మనం ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ గారి ప్రమేయం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గ్రావిటీ ఎక్కువ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఇంకా చాలా ఎక్కువ రెట్లు అవినీతిలో భాగస్వామ్యం ఉంది అనేది నిర్ధారణ అవుతా ఉంది. కాబట్టి వాళ్ళ ఈ అరెస్టుల పరంపరను చూస్తున్నా, అరెస్ట్ అయిన వ్యక్తుల ప్రమేయాన్ని చూస్తున్నా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యాన్ని చూస్తున్నా అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి అనేది నిర్ధారణ అయిపోతా ఉంది. ఓకే, రైట్. చర్చకు తిరిగి స్వాగతం. నర్రా శ్రీనివాస్ గారు, ప్రస్తుతం జరుగుతున్న సోదాల అనంతరం సాధారణంగా ఈడీ కేసుల ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఈ కేసుతో సంబంధం ఉన్నవారు ఎట్లాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి? సహజంగా క్రిమినల్ లాలో ఒక వ్యక్తి నేరం చేశారు అనేది నిరూపించాల్సినటువంటి బాధ్యత కేసు పెట్టినటువంటి పోలీస్ యంత్రాంగం, ప్రాసిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది కోర్టులో. అయితే ఈడీ కేసుల్లో చాలా కొన్ని నియమ నిబంధనలు, చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా సెక్షన్ 24 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఎక్కడైనా సరే ఈ ఈడీలు వాటిని రైట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నా లేదా ఎటువంటి డాక్యుమెంట్ని వాటిని రికవరీ చేసుకున్నప్పటికీ వాటికి సంబంధించి ఒక ప్రిజంప్షన్ ఉంటుంది. అంటే ఆ సంబంధించినటువంటి వ్యక్తులు లేదా కంపెనీలు, సంస్థలు ఏవైనా సరే ఈ నేరానికి పాల్పడ్డాయి, అదేవిధంగా మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈ మనీ లాండరింగ్ తాలూకు వాటికే ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అనేటువంటిది ఒక లీగల్ ప్రిజంప్షన్ ఉంటుంది. అంటే వన్స్ ఒక లీగల్ ప్రిజంప్షన్ వచ్చిన తర్వాత ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఎవరైనా సరే నేరం మా మీద నిరూపణ కాదు, మేము నేరం చేయలేదు అనేటువంటిది బర్డెను వాళ్ళ మీద షిఫ్ట్ అవుతుంది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళకు ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు, ఇంత విస్తృతమైనటువంటి అధికారాలను ఎందుకు ఈ చట్టం కల్పించింది అని అంటే మిగతా చోట్ల ఆర్డినరీ చట్టాల్లో ఇంత క్లిష్టతరమైనటువంటి సెక్షన్స్ కానీ ఇంత క్లిష్టతరమైనటువంటి ఇంప్లికేషన్స్ కానీ ఉండవు. కొన్ని అరుదైన టెర్రరిస్ట్ కేసులు, ఇట్లాంటి మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే ఇలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ ప్రొవిజన్స్ ద్వారా ఏమవుతుందంటే ముద్దాయి నేరం చేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది. నేరం నేను చేయలేదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత బర్డెన్ షిఫ్ట్ అవుతుంది. ఆర్డినరీగా క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ముద్దాయిలకి ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని అంటారు. అంటే వాళ్ళు నేరం చేయని వాళ్ళు నేరం నిరూపణ కావాలి అని అంటే ప్రాసిక్యూషన్ నిరూపించాలి, పోలీస్ యంత్రాంగం తగిన సాక్ష్యాలను సమర్పించాలి. కానీ ఈడీలో వచ్చేటువంటి ఈ కేసుల పర్యవసానంగా ఏమవుతుందంటే
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వీళ్ళు పెట్టుబడులు పెట్టినా మా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, హోమ్ డిపార్ట్మెంట్, ఇట్లా ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ వీళ్ళందరూ జోక్యం చేసుకొని వీటికి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో అనేకమైనటువంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి షెల్ కంపెనీలు ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పేసి, అలాగనే రిజిస్టర్ ఆఫీసుల నుంచి రకరకాలుగా ట్రాన్సాక్షన్ ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరు ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆస్తులు కొన్నట్టుగా క్రియేట్ చేశారు. కారణం ఏంటంటే తాత్కాలికంగా వచ్చిన డబ్బుని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. ఆ చేసినటువంటి డబ్బుని మరొక ప్రాంతానికి తరలించడం కోసం ఒక పక్కా ప్లాన్ రూపొందించుకున్నారు. కాబట్టి ఈడీ ఎంటర్ అయిన వెంటనే ఏ కేసులోనైనా ఖచ్చితంగా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా, రిపర్కేషన్ చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. ముద్దాయిలు వీటి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం బహు అరుదు. అందుకని ప్రిజంప్షన్ వచ్చిన తర్వాత దాన్ని నిరూపించుకొని దాన్ని రిబట్ చేయాల్సినటువంటి బాధ్యత, అంటే దానికి వ్యతిరేకంగా సాక్ష్యం పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ డబ్బంతా నేను అక్రమంగా సంపాదించలేదు, సక్రమంగా సంపాదించానని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ముద్దాయిల మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ ప్రవేశం చేయటం, లోతుగా ఈ కేసుని విచారణ చేయడానికి, ఈ కేసు మూలాలను కనుక్కోవడానికి, అట్లానే రూట్ అయినటువంటి ఈ మనీ రూట్ అయినటువంటి కాజెస్ అన్నిటిని కనుక్కోవడానికి, అసలు వ్యక్తులు ఎవరు దీన్ని అనుకున్నారనేటువంటి దానికి ఖచ్చితంగా వారిని ఛేదించి శోధించుకోవడానికి సరైనటువంటి అవకాశం ఈడీ ద్వారా లభించేటువంటి అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆ విధంగా ఫెసిలిటేట్ చేస్తా ఉంది. పాలకోటే గారు, సిట్ కుంభకోణం ఎట్లా జరిగిందో తేల్చింది, ఈడీ ఏమో మనీ లాండరింగ్ కోణంలో నిగ్గు తేల్చినది. కానీ 32,000 మంది ప్రాణాలు, 35 లక్షల మంది బాధితులకు జరిగిన అన్యాయం మాట ఏంటండి? గౌతమ్ గారు, ఈ మద్యానికి సంబంధించిన కేసును చూస్తుంటే ఒక 2 అంశాలు మీకు చెప్పాలి, 2 పేర్లు మీకు చెప్పాలి. ఒకటే ఎస్కోబా, రెండోదేమో కుబేరా చిత్రం. ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఉద్యమ కాలంలో ఉత్తర కొరియాకి సంబంధించిన మారక ద్రవ్యాల వ్యాపారి ఎస్కోబా పేరుని ఆంధ్రప్రదేశ్లో చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. ఎందుకంటే అసలు ఉత్తర కొరియా నుంచేసి అమెరికాకి 80% కొకైను, ఈ మారక ద్రవ్యాలు సరఫరా చేసేవాడు, ఒక బలమైన ఆర్థిక సంపన్నుడిగా తయారయ్యాడు. ఈ ఎస్కోబా అనే వ్యక్తి ఇల్లు గట్టలా ఊళ్ళే కట్టాడు, క్రీడా మైదానాలు నిర్మించాడు. దాంతో అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు, జడ్జిలు భయపడేవాళ్ళు. 14 మంది పోలీసులను హత్య చేశాడు, 7 జడ్జిలను హత్య చేశాడు. అంతిమంగా ఆయన చరిత్ర ఆత్మహత్య దారితీసి ఆయన చనిపోయాడు. ఈ రోజున కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎస్కోబా జగన్మోహన్ రెడ్డి అనే చెప్తున్నాం. రెండోది కుబేరా చిత్రం. బిచ్చగాళ్ళను తీసుకువచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు సృష్టించి వాళ్ళ పేరు మీద కంపెనీలు పెట్టి ఒక్కొక్కడి పేరు మీద 10,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి, బదిలీ చేసి, ఆఖరికి బిచ్చగాళ్ళను కూడా సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లిపోయి హత్య చేసిన సినిమా ఒకటి మనం చూసాం. అచ్చంగా ఈ మధ్యంలో జరిగింది ఇదే పనండి. ఒకటి ఎస్కోబా, 2 కుబేరా చిత్రం. అంటే ఎంత దారుణంగా జరిగిందో అంత దారుణంగా జరిగింది. దీన్ని ప్రజలు కూడా మర్చిపోకుండా అర్థం చేసుకోవాలి. నిజానికి మీరు అంటున్న మాట 32,000 మంది మరణాలు, 35 లక్షల మంది బాధితులు అంటే నాకు తెలుసు సార్ గౌతమ్ గారు. 20 సంవత్సరాలకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కుర్రోళ్ళు నాకు తెలుసు. రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లైపోయి తల బద్దలు కొట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. నేరాలు ఎన్నో జరిగినాయి, ఘోరాలు ఎన్నో జరిగినాయి. ఇంత జరిగిన ఈ కేసుకు సంబంధించిన పరిష్కారాన్ని తప్పనిసరిగా ఈడీ శోధించాలి, సిట్ శోధించాలి. ఇదేదో తాజాగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది కట్టు కథ, ఇది పెట్ట కథ, ఇది బేతాల కథ, ఇది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కథ, ఇలాంటి అంబటి రాంబాబు గారి మాటలో, పేర్ని నాని గారి మాటలో, ఇత్యాది వాళ్ళ మాటలు కాదు. నేరం జరిగిన మాట యథార్థం. గౌతమ్ గారు మాట చెప్తానండి, తప్పు చేసిన వాడిని తప్పు చేశానని చరిత్రలో చెప్పిన దాఖలాలు లేవు. నేరం చేసిన వాడు పోలీసుల దగ్గరకు వచ్చి, కోర్టు దగ్గరకు వచ్చి నేను నేరం చేశానయ్యా అన్న దాఖలాలు లేవు. ఇది జరిగిన మాట ముమ్మాటికి యథార్థం. ఇది ఈరోజు సిట్టు మాట్లాడటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలోనే మద్యం గురించి మనం మాట్లాడాం. మద్యం ధరల మీద మాట్లాడిన, మదనపల్లిలో మాట్లాడిన ఓంప్రకాష్ అనే అతను ఏమైపోయాడో తెలియదు. అసలు ఎంతమందిని చంపారో తెలియదు. నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, నేను సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఉన్న ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు డబ్బు కుంభకోణం జరిగితే అసలు ఎంతమంది చనిపోయారు, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎంతమంది కుటుంబాలు ఛిద్రమైపోయిన లెక్కలు కూడా తీయాల్సినంత అవసరం ఉందండి. కనీ విని
ఎరుగని విధ్వంసం జరిగింది. తప్పనిసరి ఇది ఆషామాషే కేసు కాదండి. ఇది దేశం ముందు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. అడ్డగోలుగా డబ్బును సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు. మరి దీని యొక్క మూలాలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. అందరూ అంటున్నారు, మీరు అంటున్నారు, అంతిమ లబ్ధిదారు అంటున్నారు, బిగ్ బాస్ అంటున్నారు. తాడేపల్లి గేటు వరకు వెళ్ళిపోయినాయి. చాలామంది అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కుడి భుజం అరెస్ట్ అయింది, ఎడం భుజం అరెస్ట్ అయింది, ఆయన మానస పుత్రికలు అరెస్ట్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఈ కేసుని ఛేదించాల్సినంత అవసరం ఉంది. ఓకే అండి. రాజేష్ గారు మీరు చెప్పండి. మద్యం అమ్మకాల లాభాలు నేరుగా పొలిటికల్ ఫండింగ్కి వెళ్ళాయని ఆరోపణలు ఉన్నాయండి. అయితే ఆధారాలు లభిస్తున్నాయి. అయితే ఇకనైనా అసలు బిగ్ బాస్పై చర్యలు ఉంటాయంటారా? వాస్తవంగా ప్రస్తుతం విచారణ జరుగుతున్న తీరు, లభ్యమవుతున్న ఆధారాలు, ఒక్కొక్కరిగా జరుగుతున్న అరెస్టులు, జరుగుతున్న విచారణ, నమోదవుతున్న వాంగ్మూలాలు ఇవన్నీ చూస్తుంటే అంతిమ దోపిడీదారుడి తలుపు తట్టడానికి ఎన్నాళ్ళలో సమయం పట్టడం లేదండి ఇంకా. ఎందుకంటే మనందరం కూడా ఎవరో ఓల్డేజ్ పెన్షన్కి అప్లై చేసుకున్న అతనిలాగా అంతిమ లబ్ధిదారుడు అనే పదం వాడుతున్నాం. ఇక్కడ వాడాల్సింది లబ్ధిదారుడు అనే పదం కాదండి, అంతిమ దోపిడీదారుడు. ఈ మొత్తం ప్రక్రియలో అసలు మొత్తం సింహభాగాన్ని దోపిడీ చేసిన ఈ మొత్తం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యవస్థను విధ్వంసం చేసి ఇన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ అంతిమ దోపిడీదారుడు అతని తలుపు తట్టడానికి సిట్టు సిద్ధంగా ఉంది. అలాగే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఏ షేర్ కంపెనీలు, షెల్ కంపెనీల నుంచి ఎవరికి రూటైనని అన్న వాస్తవ సమాచారం కూడా నిగుదేల్చడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ, తన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న శాసనసభ్యుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజరు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కంపెనీలో ఉన్న ఆడిటరు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసే గోవిందప్ప బాలాజీ లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి, అలాగే రాజకేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పార్టీకి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పాలసీ రూపకల్పన చేయమన్నారు అని చెప్పిన తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారిని విచారించిన సందర్భంలో ఆయనే స్వయంగా నాకు పైనుంచి వచ్చిన ఆదేశాలు నేను పాటించాను తప్ప ఈ పాలసీ రూపకల్పనలో కానీ అమల్లో కానీ నాకు ఎటువంటి పాత్ర ప్రమేయం లేదు అని చెప్పని సిటీకి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, అలాగే నాటి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి, అలాగే సత్యప్రసాద్ 164 స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత ఈ మొత్తం పథక రూపకల్పన అమలు జరిగింది. అంతిమంగా ఈ సొమ్ము మొత్తం కూడా ప్రధాన సింహభాగం దక్కించుకుంది సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. కాకుంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా విచారణ సంస్థ స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఏ నిమిషాన ఛార్జ్ షీట్ రూపంలో చట్టం ముందుకు తీసుకొస్తుంది, ఏ నిమిషాన జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టి నిన్ను విచారణకి పిలుస్తూ ఉన్నాం, వచ్చి నీ వివరణ ఇవ్వు అని చెప్పి నోటీసులు ఇస్తుంది అనేది మనందరం వేచి చూడాల్సిన పరిస్థితి. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఇప్పటికే నిర్ధారణ జరిగే సాక్ష్యాధారాలు సిట్టుకు సేకరించబడింది. ఏనాడైతే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయి అనే అంశాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చారో ఆనాడే ఎన్ఫోర్స్మెంట్ రంగప్రవేశానికి మార్గం సుగమమైంది. దాంట్లో భాగంగానే వాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సిట్టు సేకరించిన ఆధారాలను బేస్ చేసుకొని స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ వివిధ సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి కూడా కలెక్ట్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీంట్లో అంతిమ దోపిడీదారుడి ప్రమేయం నిర్ధారణ అవుతుంది. చట్టం ముందు అతను దోషిగా ఎక్స్పోజ్ చేయటం ఖాయం. అతను ఎక్స్పోజ్ కావడంతో ఇప్పటి వరకు చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని తన వ్యక్తిగత ఆస్తుల కేసుల నుంచి కూడా మినహాయింపు పొందుతూ వస్తున్న సదరు జగన్మోహన్ రెడ్డికి ఇక ఆ హానీమూన్ పీరియడ్ ముగిసినట్టుగానే మనం కూడా భావించవచ్చు. ఓకే అండి, రైట్ అండి. చర్చ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. నర్రా శ్రీనివాస్ గారు, ఈ స్కామ్లో డొల్ల కంపెనీలు, విదేశాలకు గుట్టుగా నగదు తరలించడం, బినామీ పేర్లతో పెట్టుబడులు ఇలా చాలా చేశారు. ఇది ఫైనాన్షియల్ క్రైమ్లోనే ఎంత తీవ్రమైన అంశం అండి? దీని మూలాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఫైనాన్షియల్గా చాలా ఇంప్లికేషన్స్ ఉన్నటువంటిది. మనం చూస్తే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి తీరంతా కూడా ఫిజికల్గానే జరిగింది. అంటే కేవలం డబ్బుతోటే ప్రభుత్వ దుకాణాల్లో డబ్బుతోటే కొనుగోలు చేశారు. పిచ్చి బ్రాండ్లన్నింటినీ అప్పుడు పెట్టి ఏదైతే ఫేమస్ అయినటువంటి బ్రాండ్స్ దేశవ్యాప్తంగా అవి
అమ్ముడుపోతూ ఉన్నాయో అలాంటి బ్రాండ్స్ని అనుమతించలేదు. దీనికి కారణం ఏంటంటే బాగా రెనౌండ్ బ్రాండ్స్ అనేటువంటివి కమిషన్లు ఇవ్వడానికి లేకపోతే ఇట్లాగ ముడుపులు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళ కంపెనీకి ఉన్నటువంటి ఆ పేరుతోటి నేమ్ తోటి. కాబట్టి ఏం చేశారు, అనేక రకాలైనటువంటి బ్రాండ్స్ని అసలు అవి మనం ఎప్పుడూ చూసి ఉండం. అలాంటి కొత్త కొత్త బ్రాండ్స్ని ఆ బ్రాండ్స్ తయారు చేసే కంపెనీల నుంచి లేకపోతే వాళ్ళంతటి వాళ్ళుగా క్రియేట్ చేసుకున్నటువంటి వాటి నుంచి అనేకమైనటువంటి వాటి నుంచి ఈ మద్యం దుకాణాలు ఏవైతే ప్రభుత్వం నడుపుతా ఉందో దానికి ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. దానికి ఎంప్లాయీస్ని కూడా వాళ్ళే అపాయింట్ చేసుకున్నారు. ఆ విధంగా అపాయింట్ చేసుకొని వాళ్ళ అనుంగు శిష్యుల్ని లేకపోతే వాళ్ళ అనుంగు మనుషుల్ని అందరినీ అపాయింట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ నడిపారు. నడపటమే కాదు, అనేకమైనటువంటి చోట్ల స్కాన్ చేసి వీటిని డిస్ట్రిబ్యూట్ లేదా రిటైల్ షాపుల్లో అమ్మాల్సినటువంటి వాటి అలాంటివి కూడా లేదు. కొన్ని షాపుల్లో అయితే ఇలాంటి ఫ్రాడ్స్ జరిగినాయని చెప్పేసి కొన్ని కేసులు కూడా పెట్టారు. అంటే ఎంత ఆ రోజు అమ్మకాలు జరిగింది, దాని మీద అజమాయిషి ఎవరు, దాని ప్రభుత్వం సక్రమంగా డబ్బు చెల్లిస్తున్నారా లేదనేటువంటిది కూడా అనేకం. ఇంకా ఆ కోణంలో నుంచి చూస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కుంభకోణం జరిగినట్టుంటుంది. ఎందుకంటే కొన్ని కేసులు మేము పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఈ వచ్చినటువంటి డబ్బు, ఎందుకంటే ప్రతి నెలలో కూడా వాళ్ళు సిట్లో ముద్దాయిలు అంగీకరించినటువంటి తీరును బట్టి చూస్తే ప్రతి 15 రోజులకి 20 రోజులకి మాసానికి ఒక రివ్యూ జరిగి ఎంత డబ్బు ఫ్లోట్ అయింది లేకపోతే ఎంత అమ్మకాలు జరిగినాయి, ఎంత కమిషన్లు వచ్చిందనేటువంటిది రివ్యూ చేసుకొని ఆ వచ్చినటువంటి డబ్బుల్ని మనం చూసాం. కొన్ని ప్రభుత్వ వాహనాలని ఈ టోల్ గేట్ల ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే తొడా సంబంధించినటువంటి వెహికల్స్ని ఈ డబ్బుల్ని ప్రతి రోజు లేదా ప్రతి వారాంతంలో ఈ డబ్బులను తరలించడానికి వివిధ ప్రాంతాల్లో తరలించడానికి ఈ వెహికల్స్ ఉపయోగించారని చెప్పేసి టోల్ ప్లాజాల్లో వచ్చినటువంటి డేటా ప్రకారం, అక్కడ వీడియోల ప్రకారం, అక్కడ ఈ నమోదైనటువంటి వెహికల్ సమాచారం ప్రకారం సిట్టు కొంత సేకరించగలిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ డబ్బులన్నింటినీ వచ్చినటువంటి ఫిజికల్గా వచ్చినటువంటి డబ్బుని ఒకేసారి ఎక్కడికక్కడికో తరలించడం కష్టం కాబట్టి దీనికోసం కొన్ని షెల్ కంపెనీలని అంటే నామకహా కంపెనీలని కొన్నిటిని క్రియేట్ చేసి ఆ కంపెనీలకి ఫారిన్ కంపెనీలతో ఇప్పుడు మీరు అందరూ చూస్తే ఈ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కొద్దిమంది ఫారిన్లో చాలా రోజులు గడిపారు. అంటే ఏం జరిగింది, అక్కడ ఈ డబ్బులన్నింటినీ అక్కడ ఫ్లోట్ చేయడం కోసం వాళ్ళు ఒక యంత్రాంగాన్ని రూపొందించుకొని తప్పుడు కంపెనీని క్రియేట్ చేసుకొని అక్కడికి తీసుకెళ్లి ఎవరి ద్వారా ఎట్లా ఫ్లోట్ చేయాలి. కొన్ని దేశాల్లో చాలా సరళతరమైన సిస్టమ్ ఉంది, ఎకానమీ సిస్టంలో. ఆ దేశాలకు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళు చాలా స్వేచ్ఛగా అనుమతిస్తారు, ట్యాక్సులు కూడా ఉండవు. అలాగా ఫ్లోటింగ్ ఆఫ్ దిస్ మనీ అనేటువంటిది షెల్ కంపెనీల ద్వారా చేసి కొన్ని అసలు నామకహ ప్రపంచంలో ఆ దేశాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియదు. ఇప్పుడు టాంజానియా ఉంది, టాంజానియాలో కొన్ని పెట్టుబడులు పెట్టారు, వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టారు, అనేకమైనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టారు, జాంబియాలో పెట్టుబడులు పెట్టారు. ఏంది ఛార్జ్షీట్ ప్రకారమే చూసినట్లయితే ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాల ప్రకారం వివిధ దేశాల్లో ఈ విధంగా తప్పు ట్రాన్సాక్షన్ల ద్వారా పెట్టారు అనేటువంటిది వస్తుంది. కాబట్టి దీని రిఫర్కేషన్స్ అనేవి చాలా ఇదిగా ఉంటాయి. ఇప్పుడు ఈడీ ప్రవేశం చేసింది కాబట్టి ఈ డేటా ఇప్పుడు వరకు సిట్టుకి అంత పరిధి లేదు. ఒక రాష్ట్రం దాటి లేదా దేశం దాటి విచారించేటువంటి అవకాశం సిట్టుకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈడీ వీటన్నిటిని బయట పెట్టాలి. ఈ బయట పెట్టిన తర్వాత ఈ డబ్బు అంతా కూడా ఎవరు ఈ విధంగా ఫ్లోట్ చేశారు, ఎవరి ద్వారా ఫ్లోట్ చేశారు, ఎవరు లబ్ధిదారులు అయ్యారు, ఎవరు ఈ డబ్బుని అంతటిని చేజిక్కించుకున్నారు వివిధ రూపాల్లో అనేటువంటిది కూడా ఈడీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేయటం ద్వారా ఏమవుతుందంటే అసలు మూలధారులు, ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇప్పుడు సిటీ చెప్పిందేమో 3,500 కోట్లు అని చెబుతోంది. కానీ బయట చూస్తే ఇంతకంటే 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు పెద్ద కుంభకోణమే జరిగింది. మొత్తంగా చూస్తే ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అంతా మద్యం ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్లో వీళ్ళు నిర్దేశించుకున్నటువంటి పర్సంటేజీలు అంతా, ఆ పర్సంటేజ్ ప్రకారం ఎంత ఫ్లోట్ అయింది అనేటువంటిది ఈజీగా దాన్ని మనం ట్రేస్ చేయడానికి ఈడీకి అవకాశం ఉంటుంది. ఆ రూపంలో ఇన్వెస్టిగేషన్ ఈడీ చేయగలిగితే సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బాలకోటే గారు మీరు చెప్పండి. అప్పట్లో ప్రముఖ బ్రాండ్లను తరిమేసి నాసిరకం లిక్కర్నే బలవంతంగా అమ్మించారని ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వ స్థాయిలో ఈ నిర్ణయాల వెనుక ఎవరున్నారండి? అసలు తేలిందా? ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రభుత్వ పరిపాలనా విధానంలో దాని వెనక ఎవరి నిర్ణయాలు ఉంటాయి? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో మీటింగ్ పెట్టినా, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినా, మంత్రులతో మీటింగ్ పెట్టినా, అధికారులతో మీటింగ్ పెట్టినా ఒక మాట చెప్తాడు. అంటే ఎవరు తప్పు చేసినా బాధ్యత నాదే,
ఎంఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఎమ్మెల్యే తప్పు చేసినా నన్నే అంటారు, మంత్రులు తప్పు చేసినా నన్నే అంటారు. దాన్నే పరిపాలన అంటారు. ఈ రోజున ఈ మద్యం కుంభకోణం వెనక కర్త కర్మ క్రియ ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదన్నట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ రోజున కనీసం గాలి కూడా ప్రవేశించేది కాదు తాడేపల్లి యొక్క ద్వారాల నుంచి. అంతకంటే ముఖ్యమైన మాట ఒకటి చెప్తా గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ని కానీ దాదాపుగా 19 మంది ముఖ్యమంత్రులు ఏలారు, బాధ్యతలు స్వీకరించారు. ఏనాడైనా ఏ ముఖ్యమంత్రి కిందైనా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లోకి వెళ్ళారా? అలాంటి చరిత్ర మనం చూసామా? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, శ్రీలక్ష్మి, సంజయ్, వైఎస్ఆర్ ఆంజనేయులు, జయపాలు, ఒక అడ్మినిస్ట్రేటర్స్, ఒక ముఖ్యమంత్రి ఏలుబడిలో పనిచేసి ఆయన చేసిన తప్పులకి వీళ్ళందరూ బలిపశువులు అయ్యారు. పరిపాలన ఇంతకంటే అర్థమేమవుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కా, నేను ఇచ్చా, నేను సుపరిపాలన చేశాను అంటున్నాడు. వీరందరూ జైలు ఎందుకు పోయారు? సమాధానం చెప్పగలరా? చెప్పమనండి. జలగం వెంకటరావు గారి హయాంలో ఎందుకు బాలేదు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో ఎందుకు బాలేదు? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన హయాంలో ఒక్క ఆఫీసర్ కూడా నిందారోపణగా అవ్వలేదు కదా, జైల్లో బాలేదు కదా. పరిపాలన ఇక్కడ అర్థం కావడం లేదండి. అందుకని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన నిర్ణయం అది. ఆయన ఏమనుకుంటున్నాడంటే పిచ్చోడి చేతికి రాయించినట్టుగా. నేను ఇంకో మాట కూడా చెప్తాను సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలకుడు కాదండి. ఆయన ఒక ఫ్యాక్షన్ వైఖరి కలిగిన, పంతం కలిగిన వ్యక్తి. పొత్తి కడుపులో కత్తులు పెట్టుకొని ప్రత్యర్థులను హత్య చేద్దాము, తరిమి కొడదాం అనుకునే దుర్బుద్ధి కలిగిన వ్యక్తి. మీకు ఒకటే చెప్తాను, నిలువుటద్దాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చూడండి. ఈ మధ్య నేను ఒక వెడ్డింగ్ కార్డు చూసా. సునీతారెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి 2 కలిసే జరిగినాయి, ఒకే ముహూర్తంలో జరిగినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితి. కాబట్టి ఈ కేసుని ఎంత లోతుగా చేస్తే అంత తవ్వే కొద్దీ దొరుకుతుందండి. ఇదంతా కూడా ఒక ఓటబావిలాగా ఇది 3,500 కోట్ల రూపాయలు తాగుతుందని మేమైతే అనుకోవడం లేదు. తవ్వే కొద్దీ దొరుకుతుంది. ఆల్రెడీ దీని మీద అయితే ఇంకా ఈడీ వచ్చింది కాబట్టి మరి సత్వరమైన ఫలితాలు వస్తాయని చెప్పి భావిస్తున్నాం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ సిట్ కానీ ఈడీ కానీ ఒక చారిత్రాత్మకమైన దర్యాప్తు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలనే అభిప్రాయం అయితే ప్రజల తరఫున, మాలాంటి బహుజన కులాల తరఫున వ్యక్తం చేస్తున్నామండి. ఓకే అండి. రాజేష్ గారు, ముందున్న సంస్థల్ని తరిమేయడం కావచ్చు, ప్రభుత్వం ద్వారానే సొంత బ్రాండ్ల అమ్మకం, ఆ డబ్బులు తరలించడానికి సిండికేటు, డొల్ల కంపెనీలు, రికార్డుల నాశనం, అసలు ఇదంతా చూస్తే మీకేమనిపిస్తోందండి? మనము జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని మాఫియా నెట్వర్క్ల గురించి విన్నాం, చదివాం. కొందరు ప్రపంచానికి పెనుముప్పుగా మారిన మాదక ద్రవ్యాల తయారీ, రవాణా చేస్తారు అని చెప్పని, కొందరు ఆయుధాల స్మగ్లింగ్లో భాగస్వాములు అవుతారని, కొందరు మానవ అక్రమ రవాణాలో భాగస్వాములు అవుతారని చెప్పని మనం వినటమే కానీ మనమైతే కళతో చూడాల. ఎక్కడో దక్షిణ అమెరికాలో జరుగుతాయి, లేకపోతే పాకిస్తాన్ లాంటి ప్రాంతాల్లో జరుగుతాయి, లేదు అని అంటే ముంబై లాంటి ప్రాంతాల్లో ఇటువంటి మాఫియా నెట్వర్క్లు ఉంటాయని చెప్పని మనం వింటూ ఉంటాం. కానీ ఇవాళ గత 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో తానే ముఖ్యమంత్రిగా ఉండి తానే ప్రభుత్వ పాలసీస్ని తనకు అనుకూలంగా డిజైన్ చేసుకొని తన మనుషులను తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్లో నియామకం చేపట్టుకొని తన మనుషుల చేతే డిక్షనరీలు స్వాధీనం చేయించుకొని వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రతి చౌకబారు బ్రాండ్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పటి వరకు కొనుగోళ్లు జరపబడుతూ ఉన్న ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకి అలవాటు అయ్యి ఉన్న బ్రాండ్లు మొత్తాన్ని తరిమేసి తాను తయారు చేసిన కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి వాటి నాణ్యతా ప్రమాణాన్ని నిర్ధారణ చేయలేదు. వాటిని తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్ది వేల కోట్ల రూపాయల రీటైల్ వ్యాపారాన్ని కూడా తొలగించేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి ఆ ప్రభుత్వ షాపుల్లో కూడా తన కార్యకర్తలనే సేల్స్ బాయ్లుగా నియమించి ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ని నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పాలసీసు, ఆ పాలసీ మాటం జరిగిన దోపిడీ మనందరం మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా చూసాం. కాబట్టి ఏంటంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది, అది పాలన అనటం కన్నా కూడా
ఒక ఆర్గనైజ్డ్ మాఫియా నెట్వర్క్కి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహించాడు అనేది ఇవాళ కేసు విచారణ జరుగుతున్న తీరు, ఆ విచారణలో వెలికి తీయబడుతున్న వాస్తవాలు, ఒక్కొక్కరు పాత్రలు నిర్ధారణ అవుతున్న తీరు, ఆ డబ్బు పంపిణీ జరిగిన తీరు, ఆ డబ్బు వివిధ మార్గాల ద్వారా విదేశాలకు తరలించిన తీరు, వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన తీరు, కొనుగోలు చేయబడ్డ వందలాది కిలోల బంగారం, ఇవన్నీ చూస్తుంటేనే మనకి మన కళ్ళ ముందు మనందరికీ అనుభవపూర్వకంగా ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ చూసాం. ఈ మాఫియా నెట్వర్క్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయనంటే, మన కళ్ళ ముందు చూసిన 1980 దశకంలో జరిగిన యూనియన్ కార్బైడ్ ప్రమాదం, భోపాల్లో జరిగిన గ్యాస్ దుర్ఘటన చూసాం మనం. ఆ విషవాయువులకు బలైపోయిన వేలాది మంది ప్రజల చూసాం. ఆ విషవాయు ప్రభావంతో దశాబ్దాల తరబడి అక్కడ బాల్యం నుంచి కూడా అంగవైకల్యం బారిన పడ్డ వాళ్ళని చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో అంతకంటే దుష్పరిణామాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎదుర్కొందనేది వాస్తవం. ఓకే, రైట్. చర్చ కొనసాగిద్దామండి. ఇప్పుడు ప్రకటన. చర్చకు తిరిగి స్వాగతం. నరా శ్రీనివాస్ గారు, మద్యం కుంభకోణం మొదటి నుంచి వేళ్లన్నీ జగన్ వైపే చూపిస్తున్నాయి. సిట్ ఛార్జ్ షీట్లలోనూ అతని ప్రస్తావన వచ్చింది. అలాంటి వ్యక్తిని విచారించకుండా కేసు కొలికొచ్చే అవకాశం ఉందంటారా? ఈ కేసు ఒక పాలనా విధానంతో ముడిపడింది. ముఖ్యంగా చెప్పాలంటే మద్యం ఎక్సైజ్ పాలసీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాష్ట్రానికి మద్యం ద్వారా వస్తుంది. కాబట్టి మిగతా పన్నులు ఎట్లయితే వేస్తున్నారో ఎక్సైజ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర బడ్జెట్లో 20 నుంచి 25% పైగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 30% కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఆదాయ వనరుగా ఉన్నాయి టెండర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, ఇట్లాంటి వాటితో పాటుగా ఎక్సైజ్ ఆదాయం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. కాబట్టి ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలు రూపొందించుకునేటప్పుడు ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ చేసి దీన్ని నియమ నిబంధనలు రూపొందించుకోవాలి. కానీ ఈ పర్టికులర్ కేసును చూస్తే అలా లేదనేటువంటిది మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చేసి పైనుంచి విధానాల నిర్ణయం అయినాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్ప నేను ప్రత్యేకంగా నా నుంచి నేనేం చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతుంది, పాలనలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారే, అప్పటి ముఖ్యమంత్రి గారు ఈ మద్యం పాలసీ రూపొందడంలో, ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు, ఆయన సీఎంఓలో అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వారి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళే కదా ఇప్పుడు. అదేవిధంగా 2 ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కూడా ఆయా కంపెనీలు ఎవరైతే వారి సత్యమణి భారతి వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆడిటరు. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంటే, ఆయన ఆ విధానాన్ని రూపొందించి ఆ విధానాన్ని అమలు చేయడంలో మిగతా అందరికీ వారి మనుషుల ద్వారా ప్రైవేటు ట్రాన్సాక్షన్ ద్వారా ఇది మొత్తం జరిపారు. కేవలం పాలనా విధానమే కాదు, ఇప్పుడు కేసిరెడ్డి కేవలం ఐటీ సలహాదారుడు. మరి మొత్తం మీటింగులన్నీ మీరు చూస్తే అధికారులతో నిర్వహించినటువంటి మీటింగులన్నీ కూడా కేసిరెడ్డి నిర్వహించాడని ఇన్వెస్టిగేషన్లో అవుట్కమ్ వచ్చింది. కాబట్టి అధికారులు ఎవరైనా సరే మీటింగులో పాల్గొనాలంటే అఫీషియల్స్ అయితే ఆయన కంటే పై అధికారులు అయితే వాళ్ళ యొక్క మీటింగులో పాల్గొంటారు. కానీ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అధికారులందరూ కలిసి ఒక చాటకు ఉండి కేసీరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ అని పదే పదే ఫాలో అయ్యి అట్లానే ఎట్లా వాటిని ఈ వచ్చినటువంటి వివిధ సంస్థల నుంచి వచ్చేటువంటి వాటిని ముడుపులను కానీ లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి ఇవి కానీ సప్లై కానీ ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి, ఖచ్చితంగా సీఎంఓ నుంచే ఇది వచ్చిందనేటువంటిది స్పష్టమవుతోంది. అయితే మరి ఎందుకనో పోలీస్ అధికారులు కేవలం పై స్థాయి వ్యక్తులు ఉన్నారని తప్ప మూలాలు కనుక్కొని ఇప్పటికైనా సరే థర్డ్ ఛార్జ్ షీట్లో అయినా సరే ఇదిగో పలానా మూలం నుంచి వచ్చింది, సీఎంఓ నుంచి ఇంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయినారు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు అనేటువంటిది స్పష్టంగా పేర్కొన్నారు. ఎవరో దీనికి బాధ్యులైతే వాళ్ళు. మనం ఏమంటున్నామంటే నేరం చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి యంత్రాంగం మన దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మూలాలను వెలికి తీసేది ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా వారిని ఈ కేసులో వారికి సంబంధించినటువంటి సాక్ష్యాలను బయటపెట్టి వారికి తగిన శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత సిట్ మీద, ఈడీ మీద ఉంది. ఓకే, బాలకోటే గారు, మద్యం కేసులో మిగిలిన వారంతా ఒకెత్తైతే ఒక మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అసలు వాళ్ళేం చేశారండి? వీళ్ళు చాలా ప్రత్యేకమైన నాయకులు అండి గౌతమ్ గారు. ఎప్పుడు కూడా ఏంటంటే నాయకుడు ఉంటాడు, నాయకుడు కింద ఉపనాయకులు ఉంటారు. మీరు ఆలీబాబా 40 దొంగల సినిమా చూసుంటారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి 40 దొంగల సినిమా లాంటిదే. ఈ ఉపనాయకులు ఏంటంటే గుర్రాలు వేసుకొని గ్రామాల మీద వెళ్ళిపోయి సొత్తు దోసుకొస్తారు.
ఆ సొత్తు దోసుకొచ్చిన దాన్ని ఒక డెన్నకి తెచ్చేసేసి ఆ డెన్నలో పెడితే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు పుస్తకాలు తీసుకొని లెక్క కట్టుకొని ఆ మూటలు కట్టేసి ఆ పక్కన పెడతారు. తర్వాత నాయకుడు వచ్చేసేసి చెక్ చేసుకుంటాడు. ఇది కూడా ఇంతే. ఈ రోజున ఈ మద్యం కేసులో పూర్తి బాధ్యత కలిగిన వ్యక్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇత్యాది వ్యక్తులే. వీళ్ళ ద్వారానే జరిగింది. అందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోర్టు వాయిదాలకు వస్తున్నప్పుడు అరుపులు కేకలు వేస్తున్నాడు జైలు దగ్గర, కేసుల దగ్గర. అంటే చాలా స్పష్టంగా ఈ నేర ప్రవృత్తి జరిగిందంటే ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిందండి. మద్య నిషేధం సంగతి దేవుడు ఎరుగులే, కానీ ఈ మద్యాన్ని తాగితే షాక్ పుట్టేలా చేస్తా, ధరలు పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనదైన బ్రాండ్లను తెచ్చి ఆ విషయాన్ని జిమ్మి ఇదొక పెద్ద వ్యాపార వస్తువుగా చేసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున ఒక మాయాజాలానికి పాల్పడ్డాడు. నేను ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా, నిజంగా ఇలాంటి నేరాలు కనుక ఏ ఆఫ్ఘనిస్తానో కజకిస్తాన్లో జరిగితే రహదారుల మీదే శిక్షిస్తారు అక్కడున్న పాలకులు, లేదా గుడ్డలెప్పదీసి కొడుతుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మాట మాట్లాడితే అధికారులని నీ గుడ్డలు ఎప్పదీస్తా, నీ బట్టలు ఎప్పదీస్తాను అని అంటుంటాడు. నిజంగా ఈ నేరాలు చేసిన వాళ్ళకి జరగాల్సిన శిక్షలు అవి, కానీ భారత రాజ్యాంగంలో అవకాశం లేదు. ఓకే అండి. ఎలాంటి నేరాలు జరిగినా పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానాలు ముందు పెడతారు, న్యాయస్థానాలు నిజాలు తెలుస్తారు. కాబట్టి ఈ కాలయాపన జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రజలు ఈ మద్యం కేసు యొక్క లోగుట్టుని అర్థం చేసుకోవాలి. వైసీపీ నాయకులు చెప్తున్న అబద్ధాలను మాత్రం నమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. రైట్ అండి. రాజేష్ గారు, మొత్తం ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే గనక ఈ లిక్కర్ స్కామ్లో సిట్ ఈడీతో అయిపోతుందా, లేకపోతే సిబిఐ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉందా? అది జరిగితే ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా సిట్టు చాలా వేగంగా, చాలా సమర్థంగా ఈ కేసు విచారణ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు సిట్టు సేకరించిన ఆధారాల ప్రాతిపదికగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తూ ఉంది. కాకుంటే ఈరోజు ఈడీ జరిపిన దాడులు, అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వివిధ సంస్థలు, వ్యక్తులు వివిధ రాష్ట్రాలకు కూడా విస్తరించిన నేపథ్యంలో సిట్ కంటూ కొంత పరిధి ఉంటుంది. కాబట్టి బహుశా సిబిఐ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ కాబట్టి జాతీయ స్థాయిలో కూడా విచారణ చేయగలిగే యంత్రాంగము, అనుభవము, పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి బహుశా నేను అనుకోవటం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆధారాలు మొత్తం సేకరించిన తర్వాత సిబిఐని కూడా రంగప్రవేశం చేయించడానికి ఆస్కారం ఉంటుందేమోనని అనుకుంటున్నా. మరింత సమర్థంగా, మరింత వేగవంతంగా విచారణ జరగాలి అని అంటే. కాకుంటే ఏంటంటే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా గతంలో జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన అక్రమాస్తుల కేసులు సిబిఐ కోర్టుల్లో దశాబ్ద కాలం పైగా, ఎందుకంటే రేపు 23వ తారీఖు వస్తే పుష్కర కాలం పూర్తవుతుందండి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ దక్కి. బహుశా నేను అనుకోవటం మనం గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల గురించి ఆలోచిస్తుంటాం, కానీ ఇంత గంభీరమైన ఆరోపణలతోటి ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక వ్యవస్థీకృత నేరాలకు పాల్పడ్డ వ్యక్తి పుష్కర కాలంగా బెయిల్ మీద తిరుగుతూ కేసుల విచారణ వేగవంతం కాకుండా కాపాడబడుతున్న నేపథ్యం చూసిన తర్వాత కనీసం ఈ కేసుల్లోనైనా సరే సిట్ ద్వారా కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కానీ, లేదు ఒకవేళ రేపు కాంటపడి సిచ్యుయేషన్లో సిబిఐ ప్రమేయం వచ్చినా కూడా ఈ కేసు అయినా సరే సత్వరం సకాలంలో విచారణ పూర్తి కావాలి. అసలు సిసల బాధ్యుల్ని, సూత్రధారుల్ని మొత్తాన్ని కూడా చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళ ద్వారా జరిగిన అరాచకాలకి, అక్రమాలకి, జరిగిన వేలాది మంది ప్రాణ నష్టానికి తగిన మూల్యం చట్టరూపంగా వాళ్ళకి చెల్లింపబడి తీరాలి. గౌతమ్ గారు అండి, అలాగే జరిగితే బిగ్ బాస్ పరిస్థితి ఏంటండి? 100% రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద నుంచి ఒక అరాచకవాదిని, ఒక ఆక్రమణదారుణ్ణి, ఒక విధ్వంసకారుణ్ణి ప్రజలు శాశ్వతంగా విరగడ చేసుకుంటారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అసలు సిసలు స్వాతంత్రం సిద్ధించినట్టుగానే మనం భావించవచ్చు. ఒక లిక్కర్ స్కామ్ అనే పరిణామాలు దారితీస్తుందంటారా? దారి తీయాలి, దారి తీస్తుందనే నమ్మకం సిట్ ద్వారా జరుగుతున్న విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు, ఇవాళ జరుగుతున్న అరెస్టులు, న్యాయస్థానాల వైపు నుంచి కూడా ఒక న్యాయస్థానంలో కొంతమందికి అనుకూలంగా బెయిల్ ఆర్డర్ దక్కినా దాన్ని ఇమ్మీడియట్గా ఉన్నత న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయటం, ఉన్నత న్యాయస్థానం కూడా ఆ దక్కిన బెయిల్ విషయంలో మళ్ళీ పునరాలోచనలో పడి ఈరోజు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అసలు సిసలు ఉలికిపాటు, వెన్నులో వణుకు మొదలైందనేది నిర్ధారణ అవుతూ ఉందండి. రైట్ సార్, ధన్యవాదాలు సార్. నరాజ్ శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు, రాజేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.